కరీంనగర్ జిల్లా సినిమా ఎక్స్‌పర్ట్స్‌కి నిలయంగా మారిందంటే అవుననే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం 'దళారి' మూవీ డైరెక్టర్ ఉన్నారు గోపాల్ రెడ్డి గారు. చెప్పండి, మీకు సినిమా డైరెక్ట్ చేయాలని ఎట్లా అనిపించింది? ఇదే మొదటి సినిమానా? ఇంకా ఇంతకుముందు ఏమన్నా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఏమన్నా పనిచేసిన అనుభవం ఉందా? ఎట్లా నేను బేసిక్‌గా రైటరు. ఇక్కడ వరల్డ్ రికార్డ్ కవి సమ్మేళనం పెట్టిన మొట్టమొదటి వ్యక్తిని. ఇక్కడ ఉన్నటువంటి కవులు నన్ను ప్రోత్సహించి ఒక రైటర్‌గా నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపిస్తే అక్కడ చాలామంది దగ్గర కవిగా నేను పరిచయమై చిన్న చిన్న సినిమాలకు రైటింగ్ చేస్తూ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందించడం జరిగింది. నేను ఇదే దానిలో ఉన్నా. నేను దాదాపుగా చాలా చిన్న సినిమాలకు రైటింగ్ చేస్తున్నాను. ఈ సినిమాకు మాత్రం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందించడం జరుగుతుంది. ఈ సినిమా ఏందంటే ఒక సమాజంలో జరిగినటువంటి చిన్న ఇన్స్పిరేషన్‌ను నేను తీసుకొని ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. నాకు తాత అయినటువంటి ఒక వెంకన్న అనే ఒక వెంకటరెడ్డి అనే వ్యక్తి దగ్గరికి అయినప్పుడు ఆయన దగ్గర నుంచి మాటలు, ఎందుకంటే ఊళ్ళో 10 మందిని సాగు చేసినటువంటి వ్యవస్థ, ఆయన అన్ని ఆస్తులు కోల్పోయినా నవ్వుతూ బతుకుతున్నాడు. అరే ఏం తాత నువ్వు నవ్వుతూ బతుకుతున్నావు అని అంటే, నాకు ఇచ్చినటువంటి సమాజం ఉంది, నాకు ఇచ్చినటువంటి తోడున్నది. రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైనా 10 మందిని ప్రోత్సహిస్తాడు. అలాంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి మన రెడ్డి 100%. నేను అందులో ఇన్స్పైర్. ఆయన బాధ, ఆయన తపన అంటే ఏంటంటే సమాజంలో ఒక క్యారెక్టర్ ఏంటంటే మంచి గుణం ఉన్న క్యారెక్టర్, పాజిటివ్ ఆస్పెక్ట్ తోని ముందుకెళ్తే అన్ని కలుస్తాయి అనే కాన్సెప్ట్. పాజిటివ్ అంతే. పాజిటివ్గా ఎంతమంది కొట్టినా, మోసం చేసినా, దుర్మార్గం చేసినా తను ప్రాణాన్ని సైతం పనంగా పెడతాడు తప్ప ఇవన్నీ మోసం చేయడు, ఇవన్నీ ద్రోహం చేయడు అనే కాన్సెప్ట్ అండి. పంపించన్న లోపలికి వెళ్ళిపోతారు, పంపించేయి. సో మొత్తం మీద ఈ సినిమా దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా రిలీజ్ కొరకి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని సందర్భాల్లో దర్శకులు, నిర్మాతలు చెప్తూ ఉంటారు మేము ఎన్నో కవర్ చేస్తున్నాం, మీకేమన్నా? అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేమంతా పాజిటివ్ కోణం నుంచి వచ్చిన వాళ్ళము. ఏం జరిగినా కానీ మేము ఏంటంటే ఒక వెన్నపూస లాంటి వాళ్ళం, కరిగిపోయి అరిగిపోతాం తప్ప ఆ వెన్నపూస ఎప్పుడు చెప్పుకోలేదు. చెప్పుకున్నా కానీ సమాజంలో వీడితో చేత కాదనుకుంటారు. మేమైతే విజయంగా సినిమాని తీసినాం, ప్రేక్షకుల ముందరికి తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు దీన్ని బ్రహ్మరథం పడతారని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే అవన్నిటి గురించి మేము ఆలోచించడానికి, అడగడానికి మేము సిద్ధంగా లేము. అదేదో జరిగిపోతూ ఉంటాయి. మా ఆలోచన మాత్రం నిజమైనటువంటి ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళ ఆలోచనలకు తీసుకెళ్లి వాళ్ళ సోల్లో కనెక్ట్ చేస్తామని మేము భావిస్తున్నాం. 100% మేము సంతోషంగా సినిమా తీసినాం, సంతోషంగా ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజలందరూ నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు తీసుకొస్తున్నాం సార్. ఏ మెసేజ్ మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఒక పాజిటివ్గా ముందుకెళ్లాలనేది మెయిన్ లీడర్. 100% ఎన్ని కష్టం నా సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. మనిషి నమ్ముకున్నోడు కోసం పనిచేయి, నమ్మినోని కోసం ప్రాణమి, నమ్మినోని చుట్టూ నువ్వు తిరుగు, ఆ నమ్మకమే నేను నిలబెడుతుంది. అదే నమ్మకంతో సినిమాలో కనిపిస్తుంది, అదే నమ్మకంతో నేను సమాజంలోకి వస్తున్నా. ఖచ్చితంగా నమ్మకమే బలమైంది. మొత్తం మీద ఆయన తనను తాను నమ్మారు. ప్రజలందరూ కూడా వారిని నమ్మి పాజిటివ్గా ముందుకెళ్ళండి, ముందుకెళ్తే అన్నీ మంచిగా జరుగుతాయి అనే కోణంలోనే సినిమా తీశారు. మరెన్నో రచనలు, సినిమాకి డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రేక్షకులు తన దళారి సినిమాను ఆదరిస్తారని చెప్పేసి విశ్వాసంతో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.